బాధపడకమ్మా. నేను ఎలాగైనా ఈ కేసు నుంచి విడిపించే బాధ్యత నాది. యమునమ్మ, మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఆ దేవుడేంటమ్మా మీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు? లక్ష్మి, అధర్మం 3 పాదాల మీద నడిచినా, అన్యాయం ఎంత అపహాస్యం చేసినా చివరికి గెలిచేది ధర్మం, న్యాయం. నా కొడుకు కోడలి మీద నాకు నమ్మకం ఉంది. మీరిద్దరూ నన్ను విడిపిస్తారని నేను ధైర్యంగా ఉంటాను. మీరు అధైర్యపడకండి. అమ్మా, ఎలాగైనా భుజంగాన్ని పట్టుకుంటాను. జరిగిన దాంట్లో నీ తప్పే లేదని నేను నిరూపిస్తానమ్మా. అయిపోయినాయా మీ పలకరింపులు? ఇది నీ బాబు కట్టించిన పోలీస్ స్టేషన్ అనుకున్నావా? నేరుగా వచ్చేసి మీ అమ్మని పరామర్శిస్తున్నావు. ఎస్ఐ, నా మీద కక్ష కట్టి మీరు పగతో మా అమ్మని ఇబ్బంది పెడుతున్నారు. మాకు అన్యాయం చేయాలని చూసి మీకు ఎలా శిక్ష పడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ ఇప్పుడు అన్యాయం చేయాలని చూస్తే ఈసారి మీ ఒంటి మీద నుంచి యూనిఫామ్ పోవడమే కాదు, మీరు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తప్పు చేసింది వాళ్ళమ్మ. తప్పు చేసినట్టు సాక్ష్యాలు అంత క్లియర్గా ఉన్నాయి. ఇందులో నేను చేసిన అధర్మం ఏంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? అసలు నేను మిమ్మల్ని ఈ స్టేషన్కి రానియడమే నేను చేసిన తప్పు. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని బయటికి విసిరి పారేయండి. రామా, వదలండి. ఎస్ఐ గారు, మా అమ్మ తప్పు చేయలేదని నిరూపిస్తాను. అలాగే మీరు చేసిన తప్పులన్నీ కూడా బయట పెడతాను. మీ ఉద్యోగం పీకించి మిమ్మల్ని జైలుకి పంపించకపోతే ఏయ్, నువ్వు నన్నేమి చేయలేవు. కానిస్టేబుల్స్, వీళ్ళని త్వరగా బయటికి విసిరి పారేయండి. రండమ్మా, రండి సార్, రామ్మా. రండి.